యథావిధిగా మనం వందే మాతర నినాదంతో ప్రవచనం ప్రారంభం చేద్దాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నిన్ను నీ వెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేద భూమి. నిన్ను నీ వెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేద భూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీసులేలిన పుణ్యభూమి. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీసులేలిన పుణ్యభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి ధరణికే గురువైనది భరత భూమి. ఈ ధరణికే గురువైనది నా భరత భూమి. ఒకప్పుడున్న మహావైభవాన్ని ఇప్పుడు ఎందుకు కోల్పోయామో ఆలోచించడానికే ఈ ప్రవచనం. దయచేసి ఆలోచించండి. 400-500 ఏళ్ల క్రితమే విమానాలు లేని రోజుల్లో, రైళ్లు కూడా లేని రోజుల్లో, వేల మైళ్ళ దూరంలో ఉన్న విదేశాల నుంచి నా దేశానికి ఓడల మీద మార్గాన్ని ముందు కనుక్కుని తర్వాత ఓడల మీద వచ్చారు. ఇవాళ మన కుటుంబాల్లో ఎవరిని పలకరించినా మా వాడు అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది, మేము ఇక్కడ దిక్కుదోచకుండా కూర్చున్నాం. ఇదే జరుగుతుంది. ఆ స్థితి నుంచి ఈ స్థితికి ఎందుకు దిగజారిపోయామండి? కేవలం కొండ గుహల్లో చదువు చెబితే నలంద విశ్వవిద్యాలయంలో, తక్షశిల విశ్వవిద్యాలయంలో చైనా, జపాన్ మొదలైన దేశాల నుంచి ఎలా వచ్చారో తెలియదు, ఏ మార్గంలో వచ్చారో తెలియదు. 10,000 మంది విద్యార్థులు ఉండేవారండి. 10,000 మంది. ఏ ప్రయాణ సౌకర్యాలు లేని రోజుల్లో, ఏ వసతి సౌకర్యాలు లేని రోజుల్లో, ఏ 5 స్టార్ హోటల్స్ లేని రోజుల్లో, ఏ భోజన భాజనాలు లేని రోజుల్లో గురువు ఏం పెడితే అది తిన్నారు. గురువు ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకున్నారు. అంతే, ఇంకేం లేదు. ఈ మాట అర్థమైతే ఎందుకు దిగజారేమో అర్థమవుతుంది. ఇవాళ గురువులు చెప్పినట్టు పిల్లలు వినడం లేదు, విద్యార్థులు చెప్పినట్టు గురువులు వినాల్సిన దౌర్భాగ్యం వచ్చింది. ఇవాళ విద్యార్థులది రాజ్యం. యూనివర్సిటీలో ఏం జరగాలో విశ్వవిద్యాలయ విద్యార్థులు నిర్ణయిస్తారు, వీసీ గారు నిర్ణయించరు. అన్నిటా రాజకీయాలు, అన్నిటా పక్షపాతాలు ప్రవేశించే దానికి సమాధానం ఈ ప్రవచనం. రావలసిన మార్పు మనిషిలో రావాలి. వ్యవస్థ మారాలంటే వ్యాఖ్యానం మారాలి. ఏ విషయమైనా మనకి వినపడగానే, ఎవరన్నా చెప్పగానే మన వ్యాఖ్యానం మారితే వ్యవస్థ మారుతుంది. ఎవరన్నా మీ దగ్గర మా అబ్బాయి అమెరికాలో ఉన్నారంటే అంత కర్మే వచ్చింది అనండి, 24 గంటల్లో వ్యవస్థ మారుతుంది. 24 గంటల్లో మారుతుంది. వ్యాఖ్యానం మారితే వ్యవస్థ మారుతుంది. మనం అనం, అవునా మీ వాడికి వీసా వచ్చింది, మా వాడికి రాలా అంటే, వస్తే వీడిని కూడా దూషిస్తారు. ఇంకెక్కడ ఎవడో ఉండడు. ఎవరైనా మాకు పిల్లలు లేరు అంటే మీరు అదృష్టవంతులు అనండి, వ్యవస్థ మారుతుంది. పిల్లలు లేని జన్మ ఎందుకమ్మా అన్నాం అనుకో, చచ్చిపోతారు వాళ్ళు అన్యాయంగా. పిల్లలు లేకపోతే జన్మ లేదా? వ్యాసుడికి పిల్లలు లేరమ్మా, శుకుడు సంకల్పవశాత్తు పుట్టాడు. ఆ శుకుడికి ఆ పిల్లలు కూడా లేరు. నారదుడికి పిల్లలు లేరు. ఆ మాటకు వస్తే శ్రీ మహావిష్ణువుకి పిల్లలు లేరు. బ్రహ్మదేవుడు ఆయన కొడుకంటే ఏమిటి? ఏమన్నా లక్ష్మీదేవి ఏమన్నా ఆసుపత్రిలో కింద ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? నాభికమలలోంచి పుట్టాడు ఆయన. అది సంకల్పం. ఇవాళ మన ప్రారంభం ఎలా ఉందో చూడండి. కృతయుగంలో దేవతలకి సంకల్పమాత్రంగా సంతానం కలిగేవారు. సంకల్పమే, ఇంకేముండదు. శారీరకమైన కలయిక ఉండనే ఉండదు అసలు. కేవలం సంకల్పం.
సంకల్పమాత్రంగా సంతానం కలిగేవారు. ఇలాంటి కొడుకు పుట్టాలి, ఇలాంటి కూతురు పుట్టాలి అంటే అంతే. ఏకాదశి అయినటువంటి నక్షత్రం నాకు కుమార్తెగా పుట్టాలి అని సముద్రంలో శ్రీమన్నారాయణమూర్తి సంకల్పించాడు. కుమార్తెగానే పుట్టింది. రాక్షస సంహారం చేసింది స్త్రీ, కేవలం ఏకాదశి అనే స్త్రీ. అప్పటి నుంచే ఏకాదశి వ్రతాన్ని పాటించిన వాళ్ళకి నేను దర్శనమిస్తానని చెప్పాడు శ్రీమన్నారాయణమూర్తి. ఏకాదశి అంటే అంత ఇష్టం ఆయనకి. సంకల్పాత్మక సంతానం. నారదుడు అంతే బ్రహ్మదేవుడికి, బ్రహ్మదేవుడు అంతే విష్ణువుకి, గణపతి అంతకంటే అమ్మవారి యొక్క సంకల్పం. నలుగుపిండితో బొమ్మ చేసి ఆవిడే ప్రాణం పోసింది, ఆసుపత్రుల్లో కనలేదు. కుమారస్వామి కేవలం శివుడు తేజస్సుకు పుట్టాడు. గంగానది కొంత, అగ్నిదేవుడు కొంత, శరస్తంభాలు కొంత భరిస్తే పుట్టాడు. వీళ్ళెవరూ ఆసుపత్రిలో పుట్టిన వాళ్ళు కాదు, సంకల్పాత్మక సంతానం. కృతయుగంలో సంకల్పం చేతనే సంతానం కలిగేది. త్రేతాయుగానికి వచ్చేసరికి కొంచెం పద్ధతి మారిపోయి సంకల్పం సరిపోదు నాయన, సంస్పర్శ అవసరం అన్నారు. సంస్పర్శ, సంపర్కం కాదు, గమనించండి. సంస్పర్శ, ఇలా చేత్తో ముట్టుకుంటే, పురుషుడు స్త్రీని చేత్తో ముట్టుకుంటే సంతానం కలిగేవారు. సంస్పర్శ మాత్రం చేత. ద్వాపర యుగం దగ్గరికి వచ్చేసరికి సంకల్పం సరిపోలేదు, సంస్పర్శ సరిపోలేదు, సంపర్కం మొదలైంది. మన కలియుగం, మన కర్మ. సంకల్పం లేదు, సంస్పర్శ లేదు, సంపర్కం కూడా పనికిరాదు. ఇప్పుడు సరోగసి మొదలైంది. ఇప్పుడు సంతాన సాఫల్య కేంద్రం, దాని పేరే సరోగసి. అంటే రోగేణ సహిత సహ సరోగ. సంస్కృతం వచ్చిన వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది అన్నమాట. అందులో రోగాలు ఉన్నాయని వాళ్ళే చెప్పారు. సరోగసి అంటే రోగాలతో కూడింది. ఎందుకు అంత వెళ్ళిపోవాలండి? అంత అవసరమా? దిక్కుమాల సంతానం లేకపోతే నష్టం వచ్చేసిందే. కొడుకులు బుట్టరటంచు నెత్తుర వివేకులు జీవన భ్రాంతులై. అదే చెబుతున్నాడు ఇక్కడ. దిగజారిపోవడానికి కారణం ఏమిటంటే మన స్వార్థం. 25 లక్షల మంది అనాథలు భారతదేశంలో ఉండగా ఇంకా మనం సొంత సంతానం కోరుతున్నాము అంటే ఖచ్చితంగా స్వార్థమే అంటాడు వివేకానంద స్వామి. ఖచ్చితంగా స్వార్థమే ఇది. ఈ బొట్టుగాడెవడో మన బొట్టుకు పుట్టకపోతే వచ్చిన నష్టం ఏం లేదు. ఇక్కడ వీడి దేశాన్ని ఉద్ధరించేది ఏం లేదు, ఇంకా దోచుకు తినడం తప్ప. ఈ పిచ్చి నమ్మకాలు పెట్టుకుని దేవాలయాల చుట్టూ తిరిగి, తీర్థాల చుట్టూ తిరిగి సొంత సంతానమని ఏడవకండి. ఏడుస్తున్న సంతానం చాలామంది ఉన్నారు. వాళ్ళని పోషిస్తే మనం దేవుణ్ణి పోషించినట్టు లెక్క. మీకు డబ్బులు ఎక్కువగా ఉంటే నన్ను అడిగితే సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి 1 నెల ఖర్చు అంతా మీరు భరించండి. వాళ్ళకు పాలు పోయండి, వాళ్ళకి బట్టలు కుట్టించండి, వాళ్ళ కిటికీలకి తలుపులు పెట్టించండి. చలికాలం వాళ్ళు బాధపడుతున్నారు దుప్పట్లు లేక. మీ ఇంట్లో మిగిలిన దుప్పట్లు పట్టుకెళ్ళి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇవ్వండమ్మా. దూర్జటి ఆశయం కాళహస్తీశ్వరుని ఆశయం నెరవేరుతుంది. ఈ దాన ధర్మాలు చెయ్యాలి. ఎంతసేపు మనం ఏమనుకుంటామంటే మనకి సౌకర్యం. చచ్చిపోతున్నారు ఏ సౌకర్యాలు లేక. ఏ సోషల్ వెల్ఫేర్ హాస్టల్నైనా మీరు తిలకించండి, ఎంత చచ్చిపోతున్నారో పిల్లలు. ఇంత చలేసేసరికి మనకి 16 దుప్పట్లు ఉంటాయి, రగ్గులు ఉంటాయి మన మంచాల మీద. వాళ్ళకి ఏం లేవండి, దుప్పట్లు లేకపోగా కిటికీకి తలుపులు లేవమ్మా అక్కడ. ఏమన్నా అంటే గవర్నమెంట్. వేర్ ఈజ్ ది గవర్నమెంట్? వాట్ ఈజ్ ది గవర్నమెంట్? హూ ఈజ్ ది గవర్నమెంట్? ప్రభుత్వం ఆకాశం నుంచి రాదు, మనలోంచి వస్తుంది. మనకు ఉన్నది చాలు అనుకోవాలి. ఇతరుల పిల్లలందరూ, అనాథలు ఎవరున్నారో వారందరూ మన పిల్లలే. అందుకే దుర్జటి హెచ్చరిస్తున్నాడు ఈ సమాజాన్ని. కొడుకులు బుట్టరటంచు నెత్తు రవివేకుల్ జీవన భ్రంతులై. కొడుకులు బుట్టర కౌరవేంద్రునకు అనేకుల్ వారిచే ఎగతుల్ వడసెన్. పుత్రులు లేని ఆ సుకునకున్ పాటిల్లేనే దుర్గతుల్. చెడునే మోక్షపదంబు అపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర. కూతుళ్ళు ఉన్న వాళ్ళని గమనించండి. 2 కూతుళ్ళే అయిపోయారమ్మా, కొడుకు లేరు. దేనికి? కురివి పెట్టడానికా? దీని ఏదో అవధానం చేస్తుంటే అడిగారు, పుత్రులు ఉన్నవాడికి పున్నామ నరకం ఉండదు కదండి, నిజమేనా అన్నారు. ఖచ్చితంగా నిజమే అన్నాను. ఎందుకని? ఆ నరకం వాడు ఇక్కడ చూపిస్తాడు కదా అని చెప్పాను. ఏదైనా ఒకసారి అనుభవించాక మళ్ళీ అనుభవించక్కర్లేదు కదా. ఇక్కడ మనం ఏదైనా నేరం చేసామనుకోండి, ప్రభుత్వం ద్వారా ఆ విచారణ జరిగి మనమే అంగీకరించి ఏదో శిక్ష అనుభవించామనుకోండి, ఇక పరలోకాల్లో దండన ఉండదు. ఎక్కడైనా ఒకసారే ఉంటుంది. అనుభవించాం కదా, ఇంకేముంది? రాజదండన ఉంటే దైవదండన ఉండదు. శాస్త్రం చెప్పిన మాట. రాజదండన ఉంటే దైవదండన ఉండదు. రాజదండన తప్పినా దైవదండన తప్పదు. ఎందుకంటే రాజదండంలో కోర్టులు, పోలీస్ స్టేషన్లు, అడగడాలు, రాసుకోవడాలు అన్నీ ఉంటాయి. యమధర్మరాజు దండంలో అవే ఉండవు. నిలబడు, చిత్రగుప్త వీడేమి చేశాను, వీడి తల్లిని చంపాను, ఆయనచో వీడిని నూనెలో పెట్టి మిరపకాయ బజ్జీ వేయించినట్టు వేయించుము అంటాడంతే. నువ్వు చేశావా అనడు. అంటే ఎవడో నిజం చెప్పడని ఆయనకు తెలుసు. నువ్వు చేశావా, అక్కడ సాక్ష్యాలు ఆధారాలు ఉండవు, శిక్షలే ఉంటాయి.
పుణ్యము అంతే. యమధర్మరాజు అనగానే పాపాలకు శిక్ష అనుకోకండి, పుణ్యాలకు యోగం కలిగించేవాడు కూడా యమధర్మరాజే మనలో మనమాట. అనవసరంగా ఆయన్ని ఆక్షేపించకండి, ఏదో మృత్యుదేవత అంటూ. యమధర్మరాజుకు ఆ పేరు పెట్టలేదు, ఆయన పితృలోకాధిపతి, నరకలోకాధిపతి కాదు. పురాణాలు చదవకుండా మాట్లాడద్దు. ఆయన యమధర్మరాజు నరకలోకానికి అధిపతి కాదు, పితృలోకానికి అధిపతి. పితృలోకం అంటే స్వర్గానికి నరకానికి మధ్యలో జంక్షన్. చనిపోయిన వాళ్ళందరూ పితృలోకానికి వెడతాడు. ఎంత పుణ్యాత్ముడైనా యమధర్మరాజును చూడవలసింది, తప్పదది. పుణ్యాత్మల పాదాలు గడుగుతాడు యమధర్మరాజు, అంత గొప్పవాడు, అంత ప్రేమ ఆయనకి. పుణ్యాత్మ దాన ధర్మాలు చేస్తే, మన ఔదార్యంతో ఉంటే మన పాదాలు గడగడానికి ఆయన భార్య ధూమ్రావతితో సహా ఎదురొచ్చి కడుగుతాడు. ఆవిడ నీళ్లు పోస్తుంది, యమధర్మరాజు పాదాలు గడుగుతాడు. పాపాత్ముడికి మొహం కూడా చూపించాడు, చూపినా దున్నపోతు మీద నల్లగా భయంకరంగా ఉంటాడు. వీడు ముందే చచ్చిపోయేలాగా, ఇంకా శిక్షలు పడకుండా. అంటే యమధర్మరాజుకు ఒక స్థిరమైన రూపం లేదు. పుణ్యాత్ములకు ఒకలాగా, పాపాత్ములకు ఒకలాగా కనపడతారు. అందుకే శంకరాచార్య స్వామి సర్వసిద్ధాంత వేదాంత సార సంగ్రహం అనే గ్రంథంలో యముడు ఎక్కడో లేడయ్యా, నీ మనస్సులో ఉన్నాడు. ఎస్ తవైష హృదిస్థిత తేన చేదవివాదస్తే మా గంగాం మా కురూంగమక. నువ్వు చేసిన పాపాల జ్ఞాపకాలు, పుణ్యాల జ్ఞాపకాలు అన్నీ నీ మనస్సులోనే ఉన్నాయి కదా. నువ్వు నీ మనస్సును పరిశీలించుకుంటే, ఆత్మవిమర్శ చేసుకుంటే, ఏ గంగలో మునగక్కర్లేకుండా, ఏ కురుక్షేత్రాది పుణ్యక్షేత్రాలు చూడవలసిన అవసరం లేకుండా ఇక్కడే నీ పాప పుణ్యాలన్నీ రద్దు చేసుకుని ఇక్కడే మోక్షం పొందొచ్చు అని చెప్పారు ఖచ్చితంగా. అందుకు మనం ప్రయత్నం చేయాలి. అందుకే దుర్జటి మరోసారి అరుస్తున్నాడు, కొడుకులు పుట్టరని ఏడుస్తారు ఏమిటంటే, పుట్టిన వాళ్ళు ఏమన్నా సుఖంగా ఉన్నారా? 100 మంది పుట్టారు, ధృతరాష్ట్రుడికి ఉపయోగం ఏమిటి? వాళ్ళందరికీ వాడు తద్దినాలు పెట్టాల్సి వచ్చింది. పోనీ వాడు కొడుక్కి వాడికి కొడుకో పెట్టుకుంటే ఇబ్బంది లేదు, ధర్మరాజు పెట్టాల్సి వచ్చింది ఇవన్నీ. అందుకే తెలుగు వాళ్ళకి అర్థమైనట్టుగా భారతం మరెవరికీ అర్థం కాల. తెలుగు వాళ్ళు ఏమన్నారో తెలుసో, భారతం మొత్తం చదివాక మొదట్లో వ్యాఖ్యానం చేశారు, చివరిలో వ్యాఖ్యానం చేశారు. మొదట్లో ఏమన్నారంటే, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలన్నారు. చాలా గొప్ప వ్యాఖ్యానం అది. గారెలతో పోల్చడం ఏంటంటే, ఇంకా బూరెలు లేవా, బొబ్బట్లు లేవా, మిరపకాయ బజ్జీలు లేవా, బోళ్ళు ఉన్నాయి ఇక్కడ. పిండి వంటలు బోళ్ళు ఉన్నాయమ్మా. గారెలతో పోల్చడం ఏంటి? గారెలకో రుచి లేదు, గమనించండి. గారెలు కమ్మగా ఉంటాయి, కమ్మదనం అనేది రుచి కాదు. రుచి అంటే తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు, 6 రుచులే ఉన్నాయి. 7వ దాని రుచి అనలేదు. రుచి అంటే కమ్మదనం రుచి కాదండి. కమ్మగా ఉంటే ఏదో ఒకటి నంచుకోవాలి. గారెలకి ప్రత్యేకమైన రుచి లేదు. అందులో ఎన్ని నంచుకుంటారో తెలుసా? అల్లపండుతో నంచుకుంటారు, కారప్పొడి నంచుకుంటారు, శనగపప్పు పచ్చడి నంచుకుంటారు, వేరుశనగ గుళ్ళు పచ్చడి నంచుకుంటారు, చారులో గారి, పులుసులో గారి, మజ్జిగలో గారి, నీ తలకాయలో గారి, నా తలకాయలో గారి, 100 గారెలు ఉన్నాయి ఇక్కడ. తద్దినాలు పెట్టే వాళ్ళందరికీ తెలుస్తాయి ఇవన్నీ. గారికి 100 లక్షణాలు ఉన్నాయి. బెల్లం పాకం, చెరుకు పానకం, బెల్లం పొడి, ఎన్ని నంచుకుంటారో. నువ్వు ఏది నంచుకుంటే గారెల రుచిలో ఉంటాయి. అంటే భారతం ఎవరు చదివితే వారికి కావలసిన సమాచారం అందిస్తుంది. అందుకని తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అంటాడు. అది తెలుగువాడి మేధాశక్తి. మరో భాషలో లేదు ఈ సామెత, తెలుగులో ఉంది. అదే తెలుగువాడు ఇంకో మాట అన్నాడు. మొత్తం భారతం అయిపోయాక పాండవుల సంపాదన అంతా కౌరవులు తద్దినాలకి సరిపోయింది అన్నాడు. బ్రహ్మాండంగా ఫస్ట్ ఇయర్ బడ్జెట్ అంతా అంతే. ఇది గొప్ప వ్యాఖ్యానం. ధర్మరాజుల వారు సాధించింది ఏమీ లేదు. ఈ రాజ్యం అంతా ఎందుకు సరిపోయింది అంటే, తద్దినాలు పెట్టడానికి సరిపోయింది. పైగా ధృతరాష్ట్రుడు బతుకున్నాడు. వాళ్ళందరికీ పెడతావా పెట్టవా అని 100 మందికి బోల్డ్ దానాలు చేయించాడు. వీడు సొమ్ము కాదు కదా, అత్త సొమ్ము అల్లుడు ధారపోసాడని వీడు ధారపోసాడు. ఇక్కడ ధర్మరాజు నెత్తిమీ కూర్చున్నవాడు, ఆయన మెత్తటి మనిషి. ఓ పక్క భీముడు వద్దని చెప్పేవాడు. పాపం ఎందుకు అన్నయ్య ఆయన మాట వింటావు, ఈయన బలహీనుడు కాబట్టే కదా వాళ్ళందరూ తయారయ్యారు అని భీముడు ఏమంటాడంటే, చివరి ఆశ్రమవాస పర్వంలో ఈ ధృతరాష్ట్రుడు మాట వినడం, ఈ గౌరవించడం ఎప్పటికైనా మానేయి. వాళ్ళ పిల్లలకి మనం పెట్టేవాడు తద్దినాలు పెట్టుకుంటే వాడు సంపాదించుకుని పెట్టుకోమని, లేదా మానేయమని ఎక్కడ అని పాపం భీముడు మానవతావాది. ఎవరన్నాడో తెలుసు, అన్నయ్య నువ్వు చేయదలుచుకున్న దానాలన్నీ కర్ణుడి పేర చెయ్యి, నువ్వు పెట్టవలసిన ఆబ్దికాలన్నీ కర్ణుడికి పెట్టు. మనం మహాద్రోహం చేసింది అన్నగారు కర్ణుడికి. నా హృదయం చిన్నమైపోతోంది ఎప్పటికీ. కర్ణుడికి చేద్దామని ఏడిచాడమ్మా భీముడు అంతటి మానవతావాది. భీముడు అంటే బండ మనిషి అనుకోకండి దయచేసి. ఆయనలో చాలా సున్నితమైన భావాలు ఉన్నాయి. కర్ణుడు అన్నగారని తెలిసిన తర్వాత కుంతీదేవిని శపించలేదు, కానీ ఎక్కువ బాధపడిన మనిషి భీముడు. చీ ఈ మాట ముందు తెలుసుంటే ఎంత బాగుండేది.
అని చేసే దానాలని కర్ణుడి పేరు చేయవయ్యా, అనవసరంగా చంపేశాం, అన్యాయంగా చంపేశాం. వాడు మా అన్నగారు నీకంటే పెద్దవాడని తెలిస్తే నేను వాడి కాళ్ళ మీద పడేవాడిని కదా, కత్తి తీసుకుని రథం మీదకి దూకి వాడి నాలుక చీరేద్దామని చూశానయ్యా, ద్రౌపదీదేవిని ఆక్షేపిద్దామని. అంతకుముందే నా అన్నగారని తెలుసుంటే నేను ఈ పని చేసేవాడినా అని భీముడు చాలా బాధపడ్డాడు. మానవ సంబంధాలు ఇంత విచిత్రంగా ఉంటాయి. ఏ బంధము శాశ్వతం కాదు. అందుకే దుర్జుడు చెబుతున్నాడు, కొడుకులు పుట్టలేదు కూతుళ్ళు పుట్టలేదు అని ఏడుస్తారని, పుట్టి సాధించేది ఏమిటి ఇక్కడ? అహంకారాన్ని పెంచుకోవడం, మమకారాన్ని పెంచుకోవడం తప్పితే ఆ పిల్లలతోటి ఈ వంశపరంపరా కార్యక్రమంతో ఒరిగేది ఏమీ లేదు. ధృతరాష్ట్రుడికి పుట్టారు కదా, ఏమైంది అన్నాడు. ఇంకో మాట అన్నాడు, పుత్రులు లేని ఆ శుకునకును పాటిల్లేనే దుర్గతులు. వ్యాసుడికి ఇంకా చివరిలో కాస్త సంకల్పాత్మక సంతానంగా శుకుడు ఒకడు కలిగాడు. శుకుడుగా వాళ్ళు లేరుగా, ఆయనకి పెళ్ళే లేదు. 16 ఏళ్ల వయస్సులోనే తండ్రి దగ్గర భాగవతం నేర్చుకుని లోకానికి భాగవతాన్ని పరీక్షిన్ మహారాజు రూపంలో అందించి మహానుభావుడు లోకాలు దాటి సూర్యనారాయణమూర్తిలో ప్రవేశిస్తూ ఉంటే సూర్యుడు పురుష రూపం ధరించి సుఖమహర్షికి స్వాగతం చెప్పేట. వ్యాసభారతం ఆనుశాసనిక పర్వంలో ఉంటుంది. ఘట్టం చదివితే జన్మ తరిస్తుంది. ఆనుశాసనిక పర్వంలో ఉంటుంది. సూర్యమండలం నుంచి ఒక తేజోమయమూర్తి బయటకు వచ్చేట. ఎవరైనా జయస్సదా సవితృమండల మధ్యమూర్తి నారాయణక సరసిజాసన సన్నివిష్టక. జయస్సదా సవితృమండల మధ్యవర్తి. సూర్యనారాయణమూర్తి అంటారు మన తెలుగు మాటల్లో, గమనించండి. సత్యనారాయణమూర్తి అంటారు. అంటే సత్యానికి బలం ఊరికే రాదు, నారాయణుడు ఉండడం వల్ల వస్తుంది. సూర్యుడికి తేజస్సు ఊరికే రాదు, నారాయణుడు ఉండడం వల్ల వస్తుంది. ఆ సూర్యనారాయణమూర్తి మానవ రూపం పురుష రూపం ధరించి సుఖమహర్షికి స్వాగతం చెప్పేట. నీ తేజస్సు ముందు నా తేజస్సు వెలవెలబోయినట్టుగా ఉందయ్యా, నువ్వు రావడం నా అదృష్టమని. అంతటి యోగ జ్ఞానాన్ని సంపాదించి మోక్షం పొందాలి కానీ పిల్లా పాప దేనికంటే పని లేక. అందుకని చెడునే మోక్షపదం వపుత్ర కొనుక్కున్నాడు. 8,000 మంది ఉన్నారు కాబట్టి చెప్పవలసిన మాట చెబుతున్నా. ముద్దు వచ్చినప్పుడే సంకెక్కమన్నారు. జనం ఉన్నప్పుడే 4 మంచి మాటలు చెప్పాలి. ఎవడు విన్నప్పుడు చెబితే ఏం ఉపయోగం? అందుకని నేర్చుకుందాం దయచేసి. పిల్లల గురించి సంతానం గురించి తాపత్రయపడదు. ఎవరైనా మీ దగ్గర సంతానం లేదని మాట్లాడితే అదృష్టవంతులాలే అమ్మ అనండి, సుఖంగా ఉంటారు వాళ్ళు, అంతే లెక్క. దాని గురించి ఇంకెక్కడ మొక్కక్కర్లేదు, ఏం చేయాలి. అలాగని ఉన్నవాళ్ళని ఎందుకు కన్నారు అనవసరంగా అనకండి, అదో గొడవ. వాళ్ళు కనడమో మంచిదే, వీళ్ళు కనకపోవడమో మంచిదే. అసలు ఏది జరిగిందో అది జరగనేయండి, మన వ్యాఖ్యానం దేనికి మధ్యలో. మీకున్నారు మంచిదండి, సంతోషం, బాగా తీర్చిదిద్దండి పిల్లల్ని దేశభక్తితో దైవభక్తితో. పిల్లలంటే మెడిసిన్ చదివించడం, ఇంజనీరింగ్ చదివించడం కాదు, 2 విద్యలు చదివించాలి. ఒకటి దేశభక్తి, 2 దైవభక్తి. ఈ 2 చదివించాలి. ఈ 2 చదివి ఇంజనీరింగ్ డాక్టర్ కాదు ఇక్కడ. నువ్వు ఏం చదివినా దేశభక్తి దైవభక్తి ఉండాలి. లేనప్పుడు దేనికి? ఇవాళ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐఐటీలో చేరి ఆత్మహత్యలు చేసుకుంటారమ్మా. ఎందుకని? దైవభక్తి లేదు, ఆత్మవిశ్వాసం లేదు, దేశభక్తి ముందే లేదు. మనం స్వార్థపరుల కింద తయారు చేసాం. నీకేం ర్యాంక్ వచ్చింది, నీ ప్యాకేజీ ఎంత, నీ కంపెనీ ఏంటి, నీ ప్రమోషన్ అప్పుడు ఇవ్వడిగా తప్పితే నీకు జ్ఞానం వచ్చిందా? ఎవరికైనా 10 రూపాయలు దానం చేసావా? ఎవరైనా బాధపడుతుంటే ఓదార్చావా అని ఒక్క మాట ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా వాళ్ళ పిల్లలతో అనుంటే వాళ్ళకి నేను మనసా వాచా కర్మణ నమస్కారం చేస్తున్నానమ్మా. ప్రవచనాల ప్రాధాన్యవది, ప్రవచనాల ప్రభంజనవది. ఎంతసేపు విద్య గురించి, ర్యాంకుల గురించి, ఉద్యోగాల గురించి మాట్లాడకండి. సత్కర్మల గురించి, సంస్కారం గురించి మాట్లాడండి.